హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. ఇంకా ఈరోజు వీడియోలో ఏంటంటే నేను సాంబార్ది ప్రీమిక్స్ పౌడర్ ఉంటుంది కదా, దాన్ని అయితే చేసుకుంటున్నా. ఎందుకంటే పిల్లలకి ఇంకా స్కూల్స్, మా పిల్లలకి క్రిస్మస్ హాలిడేస్ 10 days ఇచ్చారు, అయిపోయింది. ఇంకా రేపటి నుంచి అయితే స్కూల్ స్టార్ట్ అవుద్ది. ఇంకా తొందర బాక్సుల్లోకి కానీ అన్నంలోనికి కానీ వెంటనే కావాలంటే, సాంబార్ కావాలంటే ఈ విధంగా అయితే చేసి పెట్టేసుకున్నా నేను. దీన్ని ఏ విధంగా తయారు చేశాననేది వీడియోలో అయితే చూపించానండి. ఎవరికైనా కావాలనుకుంటే చూడండి, చూసి ఛానల్ లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. నేను దీనిలోకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడాననేది, ఇది ఏ విధంగా తయారు చేసుకున్నా అనేది ఈ వీడియోలో మీకు కంటిన్యూ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఛానల్లోకి కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక చిన్న లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు కందిపప్పు అయితే 1 కప్పు తీసుకున్నా, అలాగే శనగపప్పు ఒక 1/2 కప్పు తీసుకున్నా, అలాగే పెసరపప్పు ఒక 1/2 కప్పు తీసుకున్నా, 2 లవంగాలు, 4 లవంగాలు, 2 యాలకులు, 2 దాల్చిన చెక్క, అలాగే కొంచెం ధనియాలు, అలాగే ఒక 10 మిరపకాయలు, ఎండు మిరపకాయలు అయితే తీసుకున్నా. ఇప్పుడైతే ప్రాసెస్ చూపిస్తాం. ఇప్పుడు 1 కప్పు కందిపప్పును అయితే ఫస్ట్ వేయించుకుంటున్నా. మంచిగా మొత్తం పచ్చిగా పోయేంత వరకు కొంచెం వేయించుకోవాలి. అంటే మొత్తం ఈ పప్పు అనేది కొంచెం బ్రౌన్ కలర్లోకి రావాలి అండి. ఇట్లా వేగాలి, ఇంకొంచెం వేగాలి. ఇప్పుడు ఇందులో నేను 1/2 కప్పు పెసరపప్పు వేసుకుంటున్నా. మీకు కావాలంటే విడివిడిగా కూడా వేయించుకోవచ్చు. నేను కందిపప్పు కొంచెం వేగిన తర్వాత మళ్ళీ పెసరపప్పు వేసుకున్నా, ఎందుకంటే మళ్ళీ అవి ఇవి 2 ఒకటేసారి వేగిపోతాయి అన్నట్టు. ఇది వేగిపోయింది. ఇప్పుడు దీన్ని తీసి గిన్నెలో వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో శనగపప్పు 1/2 కప్పు, ఇది కూడా కొంచెం మంచిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. చూడండి, దీన్ని కూడా ఈ విధంగా వేయించుకోవాలి. దీన్ని కూడా తీసి గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 4 లవంగాలు, 2 యాలకులు, 2 చెక్క, కొంచెం ఒక 1/2 కప్పు ధనియాలు, 1/2 కప్పు, 1/2 కప్పు అవసరం లేదు. కొంచెం దూరగా వేయించుకోవాలి, వీటిని ఎక్కువ వేయించుకోవాల్సిన పని లేదు. తీసి ఇప్పుడు ఒక 10 ఎండుమిర్చిని కొంచెం వేయించుకోవాలి. బాగా వేయించుకుంటే ఘాటు వస్తుంది. ఇట్లా వేగిన తర్వాత దీన్ని కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. వేయించుకున్న వాటిని మనం మొత్తం చల్లారాలి. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. చూడండి, మొత్తం చల్లారిన తర్వాత నేనైతే మిక్సీలో అయితే పెట్టుకుంటున్నా. చల్లారిన తర్వాతనే వేసుకోవాలి. ఇంకా మనకి ఇష్టమైనట్టు, అంటే కొంచెం బరకగా అంటే బరకగా వేసుకోవచ్చు, లేకపోతే ఫైన్ మెత్తగా చేసుకోవచ్చు. నేనైతే మెత్తగానే చేస్తాను. చూడండి, ఈ విధంగానైతే అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మెత్తగానైతే పట్టేసుకున్నా. కొంతమంది బరకగా పట్టుకుంటారు. ఇంకా మెత్తగా అయితే మనకు సాంబార్ అనేది కొంచెం చిక్కగా వస్తుంది. దీన్ని అయితే మనము ఇప్పుడు స్టోరేజ్ బాక్స్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, బయట కూడా పెట్టుకోవచ్చు. బయట పెట్టినా మనకు పురుగు అనేది పట్టదు, ఎందుకంటే అన్నింటిని మనం దూరంగా వేయించుకున్నాం కాబట్టి లోపల ఉన్న పచ్చిదనం అంతా పోతుంది. ఇంకా దీన్ని స్టోర్ చేసేసుకొని 2 monthsకి, ఫ్రిడ్జ్లో అయితే 2 months పెట్టుకోవచ్చు, బయట అయితే 1 month అట్లా పెట్టుకొని వాడుకోవచ్చు. ఓకే అండి, దీని అయితే నేను బాటిల్స్లో పెట్టి స్టోర్ చేస్తాను.